రాత పరీక్ష లేకుండా కేవలం 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా 15,000 పైగా పోస్టులను అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. జస్ట్ మనకి 7వ తరగతి 10వ తరగతి అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే పోస్ట్ యొక్క డీటెయిల్స్, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలా అప్లికేషన్ ప్రాసెస్ కూడా, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త అండి. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 ఉద్యోగాలకు ఈ సంవత్సరం భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందండి. ఈ ఉద్యోగాల భర్తీ కలెక్టర్ ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో హెల్పర్ ఉద్యోగాలు 12,882 ఉండగా టీచర్ ఉద్యోగాలు 3,100 అయితే ఉన్నాయి. ఇందులో తొలి విడతలో భాగంగా సుమారుగా 5,000 పైగా పోస్ట్ భర్తీ చేస్తున్నారు అన్నమాట. అయితే ఈ 5,000లో 3,000 అంగన్వాడీ టీచర్ పోస్టులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జిల్లాల వారీగా భర్తీ చేయగా రిమైనింగ్ ఇంకా 2,000 ఆయా పోస్టులుగా భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు 10th అర్హతతో, అలాగే టీచర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ కనీస అర్హతతో భర్తీ చేస్తారని అయితే సమాచారం వచ్చింది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 35,781 అంగన్వాడీ కేంద్రాలు దాదాపుగా 71,562 మంది పనిచేస్తున్నారన్నమాట. సో అయితే 2025-26 ఏడాదికి నాటికి ఏర్పడిన ఖాళీలు అనుగుణంగానే గుర్తించి భర్తీ చేస్తున్నారు. ఇందులో టీచర్ వర్కులు సమానంగానే ఉంటారు. గత 3 ఏళ్లలో పదవి వివరణ మరియు సిబ్బందికి సూపర్వైజర్ పదోన్నతులు, కొందరికి ఇతర విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో భారీగా ఖాళీలు అయితే ఏర్పడ్డాయి అన్నమాట. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయవలసిన సిబ్బంది సంబంధించిన 22.33% ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించిన త్వరలోనే శిశు సంక్షేమ శాఖ స్పష్టత ఇవ్వనున్నది. కొత్త నియామక విధానానికి ఆమోదం లభించిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారు. సో మనకి జిల్లాల వైజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీలో మనకి జిల్లాల వైజ్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సేమ్ అలానే తెలంగాణలో కూడా జిల్లా వైజ్ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడైతే మనకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పేసింది. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ రూల్స్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎలా ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసరికి మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అందుకే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ జిల్లా యొక్క నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా ఎవరైతే అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఆ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఏపీ జిల్లాలో మనకి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. జిల్లా వైజ్ అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఏ జిల్లాలో నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే వెంటనే కూడా మన ఛానల్ అయితే అప్డేట్ ఇస్తూ ఉన్నాను, చెక్ చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి డిస్టిక్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తారు. సో వెంటనే మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఫాలో అవుతుంటే అప్డేట్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేయవలసిన మహిళా అభ్యర్థులు స్థానిక మరియు వివాహమైన మహిళల అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే ఈ ఉద్యోగాలకి, అంటే అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యారీడ్ ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఆ గ్రామానికి, ఆ జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి, 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. మరిన్ని వివరాలు త్వరలో నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది అనమాట. ఈ ఉద్యోగాలకు పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలపైన భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఉంటుందని ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో వారికి మాత్రమే తెలియజేస్తారనమాట.
మెయిన్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంగన్వాడీ ఉద్యోగాలకు వివాహమైన మహిళలు మాత్రమే అర్హులు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ గ్రామానికి, ఆ జిల్లాకి సంబంధించిన మహిళ అయి ఉండాలి. ఇందులో మనకి 10th ఇంటర్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అయితే ఇందులో వితంతువులు కానీ, లేదంటే అనాథలు కానివ్వండి, లేదంటే దివ్యాంగులు కానివ్వండి, రూల్స్ ప్రకారం అయితే అదనపు ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. అర్హులైన మహిళా అభ్యర్థులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ లింక్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ చేశాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ అయితే తీస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్ ఆయా పోస్టులకు అయితే సెలక్షన్ అయితే ఉంటుందండి. అయితే ఇక్కడ మనకి జిల్లాల వైజ్ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు కదా, దీని ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీ యొక్క నేము, హస్బెండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫోన్ నెంబర్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళ లేనివారా, అండ్ అలాగే వికలాంగులు అయితే ఎస్ఐఎస్ఏ, నో అయితే నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా అడుగుతారు. అండ్ లాస్ట్లో మనకి ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అయితే వస్తుందన్నమాట. సో అక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతుందో అవన్నీ కూడా కరెక్ట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి అది కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదన్నమాట. అండ్ ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. జస్ట్ మీ యొక్క వచ్చిన మార్క్స్ ఆధారంగా, అలాగే ఆ జిల్లాకి సంబంధించిన మహిళ అయినా కాదా, ఇలా ఇవన్నీ చెక్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే మళ్ళీ పెద్ద ఇంటర్వ్యూ ఏం కాదు, జస్ట్ చెప్పాను కదా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడం కోసం. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీరు 10th కంప్లీట్ చేశారా లేదా, ఇంటర్ కంప్లీట్ చేశారా లేదా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. మెయిన్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉండాలి. అంటే 35 లోపు ఉన్న వల్ల అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్గా వచ్చిన మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట. అంటే మనకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంటే ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయి, అంగన్వాడీలో మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సో మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చేసారనమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, నెక్స్ట్ తొలి విడతలో ఎన్ని వేకెన్సీస్ వస్తాయి అనేది కూడా ఇచ్చేసారనమాట. సో తొలి విడతలో మొత్తం కూడా మనకి 5,000 పైగా పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ నోటిఫికేషన్లోనే మనకి 5,000+ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అది కూడా జిల్లా వైజ్ అయితే ఉంటుందండి. సో అందుకే చెప్తున్నాను కదా, మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఆ జిల్లాకి సంబంధించిన లేదంటే అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ ఏది వచ్చినా కూడా వెంటనే కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 15,000 పైగా అంగన్వాడీ పోస్టుల కోసం అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఫస్ట్ నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.